పైరసీల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు పవన్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను పైరసీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ అన్నారు. సినిమా పైరసీల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు పవన్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను పైరసీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలకు మేలు చేస్తాయని పవన్ అన్నారు. సినిమా పైరసీల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు పవన్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను పైరసీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలకు మేలు చేస్తాయని పవన్ అన్నారు. సినిమా పైరసీల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు పవన్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను పైరసీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాలకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలకు మేలు చేస్తాయని పవన్ అన్నారు.
సినిమా పైరసీల వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు పవన్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను పైరసీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడికి పోలీసులు అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు ఖచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శశికళ, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే హైదరాబాద్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ కేసును అయితే ఛేదించారని చెప్పాలి. ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఇమ్మడి రవిని అయితే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇమ్మడి రవి ఇప్పటి వరకు కూడా పలు సైబర్ దాడులకు కూడా పాల్పడినట్లు మనకి తెలుస్తుంది. అయితే సామాన్యుల్ని ఎరగా వేసుకొని అతను తీసుకున్న ఈ సైబర్ దాడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరినీ కూడా కలిసివేస్తున్నాయని చెప్పాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు నిర్మాతలకి ఒక వేటు విసురుతూనే అటు సామాన్యుల్ని ఆకర్షించే పనిలో ఇటు ఇమ్మడి రవి తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో దీనిపైన యావత్ సినీ ప్రపంచం అంతా కూడా తిరగబడ్డారని చెప్పాలి. అటు సిపి సజ్జనార్ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించడం జరిగింది. ఇమ్మడి రవి చేసిన ఈ పైరసీ దాడి కావచ్చు, అలాగే ఈ ఐబొమ్మ అలాగే బప్పం సైట్లను ఉపయోగించుకొని ఏదైతే సైబర్ క్రైమ్ దాడులు బెట్టింగ్ యాప్స్ ద్వారా చేశాడో వాటి డేటా అంతా కూడా వీళ్ళందరూ కూడా స్వీకరించినట్లుగా తెలుస్తుంది. ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ లో కొన్ని లభ్యమైనట్లుగా కూడా అటు సిపి సజ్జనార్ కూడా తెలియపరచడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ హార్డ్ డిస్క్ లో మెయిన్ గా 21,000 సినిమాలు అయితే లభ్యమైనట్లుగా, అందులో 1972 రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ దగ్గర నుంచి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ సినిమా వరకు కూడా ఈ డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అండ్ సినిమాలే కాదు, ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏవైతే డేటా ఉందో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ డేటా కూడా ఆ హార్డ్ డిస్క్ లో లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సినిమాలతో పాటుగా మెయిన్ గా టీవీ షోస్ కావచ్చు, అటు నేషనల్ టెలివిజన్ లో ప్లే అవుతున్న ఇటు బిగ్ బాస్ లాంటి కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమాలతో పాటుగా 50 లక్షల సబ్స్క్రైబర్స్ యొక్క డేటా కూడా, ప్రైవేట్ డేటా అంతా కూడా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ డేటాను అంతా కూడా ఇటు డార్క్ వెబ్ కి ఇటు ఇమ్మడి రవి అమ్మినట్లుగా, దాని ద్వారా ఆయన క్యాష్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇమ్మడి రవి చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు ఈ ఐబొమ్మ అలాగే బప్పం వెబ్సైట్ల ద్వారా కూడా అతను సంపాదించినట్లుగా తెలుస్తుంది. ఈ వెబ్సైట్లు మనం ఏదైతే చూసుకున్నట్లయితే వివిధ రకాలైన డొమైన్స్ యూజ్ చేసుకొని ఈ వెబ్సైట్లు కూడా రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా 110 డొమైన్లు అయితే అతను ఒక కంపెనీ నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అతను కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ 110 డొమైన్లో ఒక డొమైన్ ని బ్లాక్ చేసినట్లయితే ఇంకొక డొమైన్ ద్వారా వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వడం, ఆ లాగిన్ అయిన వెబ్సైట్ ద్వారా ఫ్రెష్ కంటెంట్ అనేది తను రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే ఇటు ఫిల్మ్ నిర్మాతలకు కూడా ఇలా తను రిలీజ్ చేసిన సినిమాలను కూడా లింకులు పంపించడం, ఆ లింకులను యూజ్ చేసుకుని వాళ్ళ పర్సనల్ డేటాను కూడా హ్యాక్ చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ అంటే సామాన్యులకి ఒక ఎరగా వేస్తూ ఫ్రీగా సినిమా చూపిస్తున్న నేపథ్యంలో అతను ఒక ఎరగా వేస్తున్నాడనే చెప్పాలి. అందరూ కూడా అంటే వందలకు టికెట్ రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ కూడా యాడ్లు ఉంటే ఒక రేటు, యాడ్లు లేకపోతే ఇంకొక రేటు ఇలా రన్ అవుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు అలాగే మధ్యతరగతి కుటుంబ ప్రజలు అంతా కూడా మొత్తం అంటే సామాన్య ప్రజలు అంతా కూడా వీటిపైన అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాలి. 2019లో ఈ ఐబొమ్మ కావచ్చు అలాగే బప్పం కావచ్చు ప్రారంభమయ్యాయి. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కరోనా వచ్చిన తర్వాత ఇవన్నీ బలపడాయని చెప్పాలి. అటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఊపందుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ బప్పం ఐబొమ్మ అనేది రన్ చేస్తూ వచ్చారు. ఈ సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్తుండే ఇటు సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చూసుకున్నట్లయితే సినిమా ప్లే అవుతున్న టైంలో కొన్ని వెబ్ లింక్స్ అయితే కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఆ వెబ్ లింక్ల నేపథ్యంలో కూడా అవి క్లిక్ చేసినట్లయితే మన పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఈ డేటాను అంతా కూడా అతను కొన్ని కోట్ల రూపాయలకైతే అమ్ముకున్నట్లుగా కూడా వివరించారు సిపి సజ్జనార్. ఏదేమైనప్పటికీ తెలంగాణ పోలీసులు ఛేదించిన విషయం ఏంటంటే సామాన్యులు, మధ్యతరగతులు అలాగే ఈ వెబ్సైట్
వెబ్సైట్లు యూజ్ చేసి సినిమాలు చూసిన వాళ్ళు ఏకంగా 50 లక్షల పైచులకు మంది ఉన్నారు. వీళ్ళందరి డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంది. మరి ఈ డేటాని ఏవేవి సైట్స్ కొనుక్కున్నాయి, ఎవరెవరు దీన్ని మిస్యూజ్ చేసుకుని సైబర్ దాడులకి పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నంలో సిపి సజ్జనార్ అలాగే బృందం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఇమ్మడి రవి అనే అతను ఇంటర్నేషనల్ వైజ్ గా కొన్ని లింక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే నెదర్లాండ్స్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, అటు దుబాయ్ కావచ్చు, ఇలా పలు చోట్ల ఈ సర్వర్ యొక్క మెయిన్ స్ట్రీమ్ అయితే అతను మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఎలా రన్ చేస్తున్నారు, ఈ మెయిన్ స్ట్రీమ్ అలాగే సర్వర్స్ ఎక్కడున్నాయి అనే పట్టుకునే నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం అయిందని కూడా సిపి సజ్జనార్ చెప్పారు. అదే విధంగా ఇటు ఇంటర్నేషనల్ గా మనం చూసుకున్నట్లయితే అంటే ఇంటర్నేషనల్ లో కొన్ని లింక్స్ మెయింటైన్ చేశాడు కాబట్టి ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా కాస్త కష్టతరమైన పని కూడా అని అర్థమవుతుంది. అలాగే సిపి సజ్జనార్ మెయిన్ గా మెన్షన్ చేయడం ఏంటంటే పోలీసులకి నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు, దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిన రవికి కొద్ది రోజులే పట్టింది మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి, అతను సరెండర్ అవడానికి కూడా. సో చాలా మంది కొన్ని సోషల్ మీడియాలుగా అపోహలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇమ్మడి రవి తన భార్యతో విడాకులు తీసుకున్నారు, తన భార్య వల్లే మేము పట్టుకున్నాము అన్నట్లుగా కూడా పోలీసుల పైన ఒక అపవాదు వేస్తున్నారు. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని కూడా సిపి సజ్జనార్ ఈ రోజు మెన్షన్ చేయడం జరిగింది. మేము మాకున్న లింక్స్ కావచ్చు, మేము చేసిన ఎంక్వైరీ కావచ్చు, వీటన్నిటి వల్ల ఒకదానికి లింకప్ చేసుకుని మేము అతన్ని పట్టుకున్నాం. కానీ తన భార్య సహాయంతో మేము అతన్ని సరెండర్ చేసుకోలేదు అని కూడా ఆయన చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో అటు సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, అలాగే డైరెక్టర్ రాజమౌళి, అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, అలాగే ఇండస్ట్రీలో ఒక బిగ్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు కూడా హాజరవడం జరిగింది. వాళ్ళతో పాటుగా కొంతమంది ప్రొడ్యూసర్లు అలాగే డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు. వీళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు తక్కువ రేటుకి సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఆ సినిమాకి మునుపడి కొంత వందలాది కార్మికులు ఉన్నారు. అటు లైట్ మ్యాన్స్ కావచ్చు, ఇటు డైరెక్టర్స్ కావచ్చు, ఇలా చిన్న కార్మికుడి నుంచి పెద్ద కార్మికుడి వరకు కూడా సినిమాకి టైఅప్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ పొట్ట కొడుతున్నారు. కాబట్టి పైరసీ చేసే వాళ్ళు ఎక్కడి నుంచైనా తెలుసుకోవాలి. తెలంగాణ పోలీసులతో అంత ఈజీ కాదు, వాళ్ళు అనుకున్నది సాధించారు. మాకు సపోర్టివ్ గా ఉన్న ఈ సిపి అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అటు చిరంజీవి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే నాగార్జున చూసుకున్నట్లయితే తమ కుటుంబం నుంచి ఎవరైతే ఉన్నారో తమ కుటుంబం నుంచి కొంతమంది కూడా ఈ సైబర్ దాడులకి పాల్పడ్డారు, గురయ్యారు అన్నట్టు నేపథ్యంలో కూడా నాగార్జున మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అయితే స్పందించినట్లు తెలుస్తోంది. మరి మూవీ నిర్మాతల నుంచి టికెట్స్ రేట్స్ ఏమైనా తగ్గించినట్టు ఏమైనా తెలుస్తుందా? శ్రీజ, మనం చూసుకున్నట్లయితే అటు ఏపీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఒక ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన సిపికి అలాగే హైదరాబాద్ పోలీసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అభినందనలు తెలుపుతూ కూడా ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే ఆయన రిలీజ్ చేశారు. ఆ ట్విట్టర్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే గతంలో నేను చాలా సార్లు ఇటు పోలీస్ అధికారులకి నేను టైఅప్ అయ్యి వాళ్ళతో వివరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తాము అని మాట కూడా ఇచ్చారు. అలాగే కొన్ని బెట్టింగ్ యాప్స్ అలాగే కొన్ని యాప్స్ ని కూడా హైలైట్ చేస్తూ సిపి సజ్జనార్ అప్పట్లో నాకు క్లియరెన్స్ కూడా ఇచ్చారు. వాటి మీద మేము ఫోకస్ చేస్తున్నాము. ఈ పైరసీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా మేము పట్టుకుంటాము అని చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే హైదరాబాద్ పోలీసులు నిలబెట్టుకున్నారు. కాబట్టి ఎంతో మంది సినీ కార్మికుల కష్టాన్ని అలాగే నిర్మాతల యొక్క విలువైన సమయాన్ని డబ్బుని కాపాడినందుకు అటు హైదరాబాద్ పోలీసుల్ని ప్రత్యేకించి సిపి సజ్జనార్ ను కూడా ఆయన అభినందించడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే నిర్మాతలు కేవలం డబ్బే కాదు, ఎంతో సృజనాత్మకతతో సినిమాని ముందుకు తీసుకుని వెళ్తారు. కాబట్టి దాన్నంతా కూడా ఒక సింగిల్ హ్యాండెడ్ గా మీరు తీసుకొని వీళ్ళందరినీ పైరసీ చేస్తున్న వాళ్ళని అలాగే పైరసీతో ముడిపడి ఉన్న బెట్టింగ్ యాప్స్ యాజమాన్లని అలాగే బెట్టింగ్ యాప్స్ లింక్స్ ని ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసే ప్రయత్నం ఏదైతే చేశారో నిజంగా ఇది హర్షించదగిన విషయం. చాలా మంది నిర్మాతలకి ఊపిరి పీల్చుకునే విధంగా మీరు ఈ స్టెప్ తీసుకున్నారు అన్నట్లుగా కూడా అటు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అదే విధంగా సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సిపి సజ్జనార్ ఒక స్టేట్మెంట్ కూడా రైజ్ చేశారు ఈ ప్రెస్ మీట్ లో. కేవలం మూవీ టికెట్లు పెరిగిన నేపథ్యంలో అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ పెరిగిన నేపథ్యంలోనే ఈ పైరసీ దాడులు చేసే వాళ్ళకి కొంత ఊతం లభిస్తుంది. కాబట్టి ఇక మీదటైనా ఈ టికెట్ రేట్లు అనేవి కొంచెం అదుపులో ఉంటే కాస్త ఇలాంటి పైరసీ రాకెట్స్ ని అదుపులో ఉంచే అవకాశం మనకి ఎక్కువగా ఉందని అన్నట్లుగా కూడా సిపి సజ్జనార్ మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని పట్ల అటు నిర్మాతలు అంటే ఇప్పుడు రాజమౌళి కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, ఇలా
పెద్ద పెద్ద సినిమాలు తో టైఅప్ అయిన కొంతమంది దర్శకులు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ నంతా రికవరీ చేసుకునే టైంలో సినిమా రేట్లు పెంచుకొని ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ పెంచుకునే పనిలో పడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్మాతలు కాస్త ఆలోచించి వీళ్ళు కూడా మరికొద్ది సేపట్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని సినిమా టికెట్ల రేట్లని అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు అనేది కొంతమేరకు సమాచారం ఉంది. మరి ఏ విధంగా ఈ పైరసీని అరికట్టే క్రమంలో అటు పోలీసులు అయితే వాళ్ళ పనిని వాళ్ళు 100% నిర్వహించారు. ఇక మీదట నిర్మాతలు ఇలాగే డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా హెవీ బడ్జెట్ తో తీసే సినిమాల పైన కాస్త బడ్జెట్ తగ్గించి మధ్యతరగతి కుటుంబానికి కూడా సినిమా అనేది అందుబాటులో ఉండేలాగా చేస్తారు అని కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ పోలీసులు ఛేదించిన ఈ విషయం పట్ల కూడా అటు నెటిజన్లు కొంతవరకు అసహనం కూడా వ్యక్తం చేశారు. కొంతవరకు మీమ్స్ కావచ్చు, అలాగే కొన్ని అంటే మీమ్స్ అలాగే సోషల్ మీడియాలో పోస్టులు కమెంట్స్ కూడా చేశారు. ఇమ్మడి రవిని వెంటనే రిలీజ్ చేయాలి, మాకు దేవుడు అతను, మాకు సినిమాలన్నీ ఇంటి వద్దనే చూసుకునే వెసులుబాటును అతను కల్పిస్తున్నాడు అన్నట్లుగా కూడా అటు నెటిజన్లు తీవ్రంగా కామెంట్స్ చేశారు. దీనిపై కూడా సజ్జనార్ కమెంట్ చేయడం అంటే ఈ రోజు మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా ఊరికే సినిమా చూడట్లేదు, మీ పర్సనల్ డేటాని పనంగా పెట్టి మీ లైఫ్స్ ని పనంగా పెట్టి మీరు సినిమాను చూస్తున్నారు అనే విధంగా కూడా సజ్జనార్ మెన్షన్ చేయడం జరిగింది. శ్రీజ, సిపి సజ్జనార్ దీనిపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ ఇలాంటి విచారణ ఎంతవరకు కొనసాగుతోంది ఈ విచారణ? యా శ్రీజ, మనం చూసుకున్నట్లయితే శ్రీజ ఇప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది ఇచ్చిన డేటా ప్రకారం కంప్లైంట్స్ ప్రకారం అటు తెలంగాణ పోలీసులు కూడా ఈ కేసుని స్పీడప్ చేశారని చెప్పాలి. అలాగే సిపి సజ్జనార్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఇటు ఇమ్మడి రవికి లింకప్ అయి ఉండి చాలా మంది ఉన్నారు, ఇంటర్నేషనల్ వైడ్ గా అలాగే నేషనల్ వైడ్ గా చాలా మంది కొంత వ్యవస్థే ఉంది, ఈ వ్యవస్థనన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాము. ఈ హార్డ్ డిస్క్ లో మెయిన్ గా డేటా ఏదైతే లభ్యమైందో ఆ డేటాను యూజ్ చేసుకుని ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు, కేవలం మనకు అనిపిస్తుంది 20 కోట్ల రూపాయలు మాత్రమే ఇమ్మడి రవికి సంబంధించి. కానీ ఇమ్మడి రవి కాకుండా తన వెనకాల ఉన్న వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్లు వీళ్ళు ఇలా స్కామ్ చేశారు, ఎంత వరకు నిర్మాతల్ని నష్టపోయేలా చేశారు, అలాగే ఈ పర్సనల్ డేటాను ఉపయోగించుకుని ఎంతవరకు వీళ్ళు క్యాష్ చేసుకున్నారు అనే నేపథ్యంలో కూడా ఇలా విచారణ చేస్తాము అన్నట్లుగా కూడా సిపి సజ్జనార్ మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పూర్తిగా అరికట్టే ప్రయత్నం అయితే మా తరపు నుంచి మేము ఇన్వెస్టిగేషన్ రూపంలో చేస్తాము. అలాగే ఇంటర్నేషనల్ లో లింక్స్ ఉన్నాయి కాబట్టి అటువైపు నుంచి కూడా సిఐడిని అలాగే సిబిఐని కూడా మేము ఆశ్రయిస్తున్నాము. వాళ్ళకు కూడా కొన్ని అనుమతులు అయితే మేము తీసుకుంటున్నాము వాళ్ళ దగ్గర నుంచి, అలాగే కొన్ని లీడ్స్ కూడా మేము ఇస్తున్నాము. దాన్ని బట్టి వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఇమ్మడి రవితో పాటు ఎవరైతే టైఅప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే బయటకు తీసుకొస్తాము. ఆల్రెడీ ఇంతకు ముందు ఇద్దరిని మేము అరెస్ట్ చేశాము, పైరసీకి సంబంధించిన మెయిన్ లీడ్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము లీడ్ చేశాము, వాళ్ళని అరెస్ట్ చేశాము. అలాగే ఇప్పుడు ఇమ్మడి రవిని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇతనితో టైఅప్ అయి ఉన్న వాళ్ళని కూడా మేము విచారణ నేపథ్యంలో బయటపడే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మేము చేస్తామని సిపి సజ్జనార్ చెప్పారు. దాంతో పాటుగా ఇమ్మడి రవి నుంచి ఏవైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు 3 మొబైల్స్ ని అలాగే ల్యాప్టాప్స్ ని పెన్ డ్రైవ్స్ ని కొన్ని హార్డ్ డిస్క్లను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇమ్మడి రవికి ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు కస్టడీలోనే ఉంచి అతను ఎవరెవరితో లింకప్ అయి ఉన్నారు, ఇంకా తను ఎలాంటి అంటే ఈ సినిమాలు కావచ్చు ఓటీటీ కంటెంట్ కావచ్చు ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, అలాగే మెయిన్ గా పర్సనల్ డేటా 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ పర్సనల్ డేటాని ఏ విధంగా వీళ్ళు అమ్ముడు చేసుకున్నారు, అన్నిటిపైన కూడా ఇంకా విచారణ చేసే నేపథ్యంలో పోలీసులు ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.